తెలంగాణ వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణాకు ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తున్న సమయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాత్రం ఇసుక మాఫియాను అరికట్టే నాదుడే లేకుండా పోయారు. మానేరు వాగును అడ్డాగా చేసుకుని ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. రాత్రి పగలు అని తేడా లేకుండా ఇసుక లారీలు ట్రాక్టర్లలో అక్రమ రవాణా చేస్తున్నారు. ఈ రవాణాలో పోలీసులకు భాగస్వామ్యం ఉండటంతో 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతోందని జిల్లా సిపిఎం నాయకులు ఆరోపిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరీంనగర్ ప్రతినిధి రవీందర్ అందిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతానికి కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మానేరు వాగు అయితే చాలా ప్రాంతాల్లో ప్రవహిస్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఒకవైపు మానేరు వాగులో ఇసుక తవ్వకాలు అనేటివి జరపవద్దు, ఇసుకను ఎటువంటి తరలించొద్దు అని ఇప్పటివరకే ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. కానీ కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న మానేరు వాగు పరిసర ప్రాంతాల్లో అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ఉదయం వేళలోనే కాదు, ఒకవైపు రాత్రి వేళలో కూడా ఈ ఇసుక బకాసురులు యథేచ్ఛగా ఇసుకను అక్రమ రవాణా చేస్తూ డబ్బులు దండుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ప్రభుత్వం దీనిపైన నిఘా పెట్టని పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మనతో పాటు సిపిఎం నాయకులు వాసుదేవ్ రెడ్డి ఉన్నారు. వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పటికీ ఒకవైపు గత ప్రభుత్వం ఇసుక టెండర్లు పెట్టడం, ఇటువంటి ఇసుక రవాణా కొనసాగించినా అప్పుడు కూడా చాలా వరకు అక్రమ ఇసుక రవాణా కొనసాగిన పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతానికి ఇసుక అనేది ఇంకా టెండర్లు పిలవలేరు. కానీ చాలా చోట్ల మనం చూస్తున్నాం ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతుంది. రాత్రి లేదు పగలు లేదు అనకుండా కొడుతున్న పరిస్థితులను చూసుకుంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? గత 2 సంవత్సరాలుగా మానేరు పరివాహక ప్రాంతం మొత్తం కూడా 8 ఇస్కో కారీలు అడ్డగోలుగా తోడేల్లాగా తోడేస్తున్నటువంటి సందర్భంలో ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఫిబ్రవరిలో తీర్పిచ్చింది. ముఖ్యంగా పర్యావరణానికి ప్రమాదకరం అని చెప్పేసి ఇసుకను తోడొద్దని చెప్పేసి గనులు భూగర్భ శాఖకు అట్లాగే మైనింగ్ డిపార్ట్మెంట్ను ఆదేశించింది. అంతేకాదు 25 కోట్ల పెనాల్టీని కూడా విధించింది. వాళ్ళ నుంచి రాబట్టాలని చెప్పేసి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికి కూడా వాళ్ళ నుంచి ఆ డబ్బులు రాబట్టడంలో ఆ డిపార్ట్మెంట్లు పూర్తిగా వైఫల్యం చెందడమే కాదు, ఇప్పటికీ అర్ధరాత్రి అపరాత్రి అనకుండా ఇప్పటికీ తోడేల్లాగా ఇసుక మొత్తం కూడా తోడేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు ఇసుక అక్రమ రవాణా పేరుతోని కోట్లాది రూపాయలు పోగేసుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఇలా పర్యావరణానికి ప్రమాదమే కాదు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాయల్టీ చెల్లించకుండా అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ దోపిడీని అరికట్టాల్సినటువంటి ఏదైతే డిపార్ట్మెంట్లు ఉన్నాయో అవి నిమ్మకు నిన్నెత్తినట్టుగా వ్యవహరిస్తున్నాయి. ఆ కాంట్రాక్టర్లతో లాలుచిపడమే దీనికి కారణం అని చెప్పేసి భావిస్తున్నాం. ఇప్పటికైనా ఈ అవినీతి అక్రమాలకు పాల్పడేటువంటి ఇసుక అక్రమాలపైన పెద్ద ఎత్తున కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. చూసుకోవచ్చు, మానేరు వాగులు అంటే ఆపాలన్నప్పటికి కూడా ఇంకా తవ్వకాలు అదేవిధంగా జరుగుతున్నాయి. ఒకవైపు పొక్లైన్స్ పెట్టి కూడా దాన్ని ఇసుకను తీస్తూ ట్రాక్టర్లలో లారీలలో ఎక్కిస్తున్నారు. దీన్ని ఎట్లా నిలిపివేయచ్చు అంటారు? ఇప్పటికే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం తీర్పిచ్చింది, మొత్తం తవ్వద్దని చెప్పేసింది. ఇప్పటికీ తవ్వకాలు జరిపినాయన్ని కూడా టెండర్ల ద్వారా తీసుకుపోవాలని చెప్పేసి ఆదేశాలు. దాన్ని పట్టుకొని ఆ చిన్న అంశాన్ని పట్టుకొని ఇప్పటికే తోడుతున్నటువంటి పరిస్థితి. గుట్టలు మాత్రం కడగడం లేదు. మొత్తం ట్రాక్టర్లు లారీల్లో ఇసుక తరలిస్తున్నప్పటికీ కూడా అప్పటికీ మిగిలిపోయినటువంటి దాన్ని ఏదైతే వేలం పాట ద్వారా తీసుకుపోయేదాన్ని అది తరగడం లేదు. మళ్ళీ ఆ ఇసుక వాగు నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఆ గట్టు మీద పోస్తూ ఆ గట్టు నుంచి మళ్ళీ తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీన్ని ఆపివేయాలంటే ఖచ్చితంగా అక్కడున్నటువంటి మైనింగ్ డిపార్ట్మెంట్ అక్కడ శ్రద్ధ వహించి అక్కడ ఒక వ్యక్తి ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఉండకపోవడంలో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది పరిస్థితి. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే చాలా చోట్ల అంటే గతంలో మనం చూసుకున్నాం ఏవైతే 8 క్వారీలు ఇచ్చారో దాంట్లో దాదాపు 25 కోట్ల వరకు కూడా వాళ్ళకు పెనాల్టీ వేయడం జరిగింది. కానీ దానిపైన కూడా ఇప్పటివరకు క్లారిటీ లేదు. అదేవిధంగా చాలా వరకు మానేరు వాగు చూసుకుంటే ఇటు మానకొండూరు ప్రాంతం కావచ్చు, అటు చూసుకుంటే ఉస్నాబాదు, సుల్తానాబాద్ ఈ ప్రాంతం అంతా కూడా ప్రవహిస్తుంది. కాబట్టి ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో మాత్రం ఇసుక యథేచ్ఛగా తవ్వుతున్నారు. ఒకవైపు ట్రాక్టర్లలో తరలిస్తున్నారు, అదేవిధంగా లారీలలో తరలిస్తూ ఆ ఇసుక అక్రమ రవాణా కొనసాగుతున్నప్పటికీ కూడా మైనింగ్ డిపార్ట్మెంట్ మాత్రం దీనిపైన ఎటువంటి దృష్టి సారించని పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. దీన్ని నిలిపివేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టయితేనే ఈ అక్రమ ఇసుక రవాణా మాత్రం అవుతుంది. లేదంటే యథేచ్ఛగా కొనసాగి భూగర్భ జలాలు కూడా అడుగంటే అవకాశం కనబడుతుందని సిపిఎం నాయకులు మనతో చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ వినయ్తో కలిసి రవీందర్, మహాన్యూస్, కరీంనగర్ జిల్లా నుంచి.